ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈరోజు మీరు దేని నుండి పారిపోతున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుడు అదే అడగమంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ నీ పని ఏంటి? నేను నిన్ను ఎందుకు పుట్టించాను? నేను ఎందుకు ఇంతవరకు నడిపించాను? కానీ నువ్వు చేసే పని ఏంటి? గుహలో ఎందుకు దాచుకున్నావు? ఇక్కడ చూడండి, సీక్వెన్స్ చూసినట్లయితే ఆయన పరిగెత్తుతున్నప్పుడు, ఆయన పారిపోయినప్పుడు దేవుడు ఆయనని తిట్టలేదు. ఇందాక చెప్పాను కదా, ఆయనని ఖండించలేదు. ఫస్ట్ ఆయనకి ఆకలేస్తే విశ్రాంతి తీసుకో, నెమ్మదిగా మాట్లాడు, కైండ్గా ఉండు అని చెప్పి అంత చెప్పిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత, లేకపోతే కొన్ని సంఘటనలు, కొన్ని వర్సెస్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే అప్పుడు అడుగుతున్నాడు దేవుడు. మనము చాలాసార్లు అనుకుంటాము, ఇంకా దేవుడు నాతోటి ఎప్పుడు మాట్లాడాడు, నేను పారిపోయాను కాబట్టి, నేను దేవుని చిత్తాన్ని చెయ్యట్లేదు కాబట్టి దేవుడు నాతోటి ఇంకెప్పుడు కనెక్ట్లో ఉండడు. నో 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 ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ టు స్పీక్ టు యూ. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైమ్ టు బీ కైండ్ టు యూ, బికాజ్ హీ నోస్ యూర్ ఆల్రెడీ ఇన్ పెయిన్. ఈ టైంలో నేను అడిగితే ఇంకా బర్స్ట్ అయిపోతారు, ఇంకా బాధపడిపోతారు, ఇంకా ఏడుస్తారని చెప్పి దేవుడికి అన్నీ తెలుసండి. ఎంత గొప్ప దేవుడో మనం సేవించే దేవుడు. ఇక్కడ ఏలియాని అడుగుతున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా? నీ పని ఏంటి? నేను ఎందుకు పుట్టించాను? నా ఉద్దేశం ఏంటి? ఈరోజు మీరు ఉండవలసిన చోట్ల లేరా? దేవుడు ఉద్దేశించిన స్థలంలో లేరా? ఈ వివాహము దేవుని చిత్తమే అని మీరు అడుగు పెట్టారు, కానీ బాధలు శ్రమలు వస్తున్నాయి. అయితే ఇది దేవుని చిత్తం కాదని పారిపోతున్నారు తల్లి దగ్గరికి, లేకపోతే ఇంకెక్కడికో, లేకపోతే ఇంకో నా ఎక్స్ లవర్ దగ్గరికి అని పారిపోతున్నారేమో. దేవుడు అదే అడుగుతాడు, ఇక్కడ ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, వై ఆర్ యూ సో ఫోకస్డ్ ఆన్ యువర్ ప్రాబ్లమ్? బికాజ్ ఐ ఆల్సో యూస్ టు ఫోకస్ సో మచ్ ఆన్ మై ప్రాబ్లమ్స్. ఏంటి దేవా, ఏంటి దేవా, ఏంటిది, ఏంటి పరిస్థితి, ఇది నీ చిత్తమేనా, ఇది నీకు ఇష్టమేనా? అయితే దేవుడు అంటున్నాడు, ఎందుకు అంత దృష్టి నీ బాధల పైన పెడతావు? ఎందుకు అంత దృష్టి నీ సమస్యల పైన పెడతావు? నువ్వు గాయపరచబడి కొన్ని సంవత్సరాలైనాయి, ఇంకా దాని నుండి బయటికి రావే. నువ్వు గాయపరచబడి నిన్ను బాధ పెట్టారు, కరెక్టే, నెలలైపోయినాయి, సంవత్సరాలు అయినాయి, ఇంకెంతకాలం ఆ గుహలో ఉంటావు? ఆ కేవా నీ కోసం చేసింది? ఆ గుహ నీ కోసం చేస్తానా? నువ్వు పారిపోవడానికి నేను చేస్తానా? ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ స్థలము కాదు, ఇది నీ స్థానము కాదు, నీది వేరేది. నేను పిలుచుకున్నది వేరే దాని కోసం, ఇది కాదు. దాక్కుంటావే, భయపడతావే, ఇంకా చేదు కలిగి ఉంటావే, ఇంకా అన్ఫర్గివ్నెస్ ఉంటదేంటి, క్షమించలేని హృదయంతో ఉంటావేంటి? ఎంతకాలం ఇంకా ఈ మెంటల్ డిప్రెషన్లో దాక్కుని ఉంటావు? ఈ గుహలో ఇంకెంతకాలం ఉంటావు? ఆ చీకటే నాకు ఆనందము, ఈ చీకటిలోనే నాకు క్షేమము అని ఎందుకుంటావు? బయటికి రా అని అంటున్నాడు. ఈరోజు దేవుడు మనకు అంటున్నాడు, కమ్అవుట్, కమ్అవుట్. వెన్ డస్ ఇట్ ఎండ్? ఇంకెంతకాలం ఈ సైకిల్ అలాగనే, ఇంతే నా జీవితం, ఇంతే నా జీవితం అని గుహలోనే దాచుకొని ఉంటారా? గుహ మీకోసం చేయబడ్డదా? ఆ గుహ మీకోసం చేయబడలేదండి. దేవుడు మిమ్మల్ని వెలుగుగా చేశాడు. నమ్మిన వారు ఉన్నట్లయితే హల్లెలూయా చెప్తారా? వెలుగు జ్యోతుల వలె ప్రకాశించాలని దేవుడు ఆశ. అయితే మనమేమో దాక్కుంటున్నాం, పారిపోతున్నాం. అనేక సార్లు నాకు వద్దు అంటున్నాము, నా వల్ల అవ్వదు, ఈ కాడి చాలా బరువుగా ఉంది, దిస్ యోక్ ఇస్ టూ హెవీ, ఐ కెనాట్ అని అంటున్నారండి. యూ హ్యావ్ టు రిమెంబర్, మళ్ళీ మొదటికే వస్తున్నా, మీరు అపవాది రాజ్యాన్ని కూల్చేవారు అని వాడు చూసి మిమ్మల్ని బాధ పెట్టి పారిపోయేలాగా చేస్తున్నాడు. మీ వెలుగుని దాచిపెట్టేలాగా ప్రయత్నిస్తున్నాడు. మీ వెలుగు దాచిపెడితే మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండరు. మీ వెలుగు దాచిపెడితే మీరు బంధకాలు తెంపివేయలేరు. మీ వెలుగు దాచిపెడితే మీరు ప్రవచించలేరు. మీ వెలుగుని దాచిపెడితే మీరు దేవుడు ఉద్దేశించిన కార్యాలు చేయరు అని చెప్పి ఏం చేస్తున్నాడు? నువ్వు గుహలోనే ఉండు, అదే నీకు సేఫ్. నువ్వు గుహ బయటికి వచ్చావా, సింహం ఉంటుంది. నువ్వు గుహ బయటికి వచ్చావా, యెజబెల్ ఉంది. నువ్వు గుహ బయటికి వచ్చావా, పోరాటాలు ఉంటాయి. నువ్వు గుహ బయటికి వచ్చావా, నీకు ఎక్కడ లేని దెబ్బలు తగులుతాయి అని ఇట్లాంటి భయాలు మనకి పెట్టి గుహలో దాచుకోమంటున్నాడు, గుహల్లో దాగి ఉండమంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నో 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 నో, దిస్ కేవ్ ఇస్ నాట్ ఫర్ యూ. ఈ గుహ నీ కోసం కాదు. నువ్వు బయటికి రావాలి, నువ్వు ప్రవచించాలి, నీ వెలుగు ప్రకాశించాలి. నమ్మిన వారు ఉన్నట్లయితే హల్లెలూయా చెప్తారా? కమ్ అవుట్ ఆఫ్ యువర్ హైడింగ్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ హైడింగ్, కమ్ అవుట్ ఆఫ్ దట్ కేవ్, కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్, కమ్ అవుట్ ఆఫ్ ద వూండ్, కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్. మిమ్మల్ని కట్టి పెట్టేసిన వాటి నుండి వదిలించుకొని మరి బయటికి రండి.
వదిలించుకొని ఈరోజు ఈ రాత్రి దేవుడు మీకు విడుదల ఇవ్వడానికి ఆశపడుతున్నాడండి. నిజమైన సంపూర్ణమైన విడుదల. చాలా మంది దేవుని ఆలయానికి వచ్చేది ఆ పైన నాకు ఆ గాయానికి కొంచెము కప్పేస్తే, నన్ను సరి చేస్తే సరిపోతుంది, కొంచెం రిలీఫ్ కోసం వస్తున్నారు, కొంచెం ఉపశమనం కోసం వస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఉపశమనం ఇచ్చే దేవుడిని కాదు, కానీ నీకు విడుదలని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఈజ్ ద గాడ్ ఆఫ్ డెలివరెన్స్, నాట్ జస్ట్ లిటిల్ రిలీఫ్. పైన అద్దడం కాదు, పైన రుద్దటం కాదు, కానీ సంపూర్ణమైన విడుదల ఇవ్వటానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇంకా దాక్కోకు, ఇంకా లోపల ఉండకు, ఇంకా డిప్రెషన్ అనే బంధకాలు ఆ చెరసాలలో ఉండకు, బయటికి రా. నీ కుటుంబము పోరాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుడు చేయమంటున్నాడు, బయటికి రా. వాళ్ళు ఏమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళందరూ గేలి చేస్తున్నారు నేను దేవుని కోసం ఏమని చేస్తే. భక్తుడు అంటున్నారండి, బాధపడతాడు. స్టిల్ డోంట్ వరీ, కమ్ అవుట్ ఆఫ్ దట్ కేవ్.